देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल, हक की आवाज। इस न्यूज के पेश करता है कॉस्मिक पेक्सुल। एक बार जो खाए यहाँ, बार बार आने को चाहे यहाँ। నమస్తే, నేను యామిని. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. ఇక బులెటిన్ లో అప్డేట్స్ చూస్తే, పాతనగరంలో బోనాల ఉత్సవాలు గురువారం తెల్లవారుజామున అమ్మవారికి మహా అభిషేకంతో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయ ఊరేగింపు కమిటీ అధ్యక్షుడు మధుసూదన్ గౌడ్ ఆధ్వర్యంలో ఉప్పుగూడలోని శ్రీ మహంకాళి దేవాలయానికి హంపి పీఠాధిపతి శ్రీ విరూపాక్ష విద్యారణ్య భారతి స్వామి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ముందుగా స్వామి కరములచే ధ్వజారోహణ, నవహారతులతో బోనాల ఉత్సవాలను ప్రారంభించారు. సప్త మాతృలకు సప్త బంగారు బోనం సమర్పణలో భాగంగా బ్యాండ్ మేళాలు, శివసత్తుల నడుమ ఊరేగింపుగా గోల్కొండలోని శ్రీ జగదాంబ దేవాలయంలో అమ్మవారికి బంగారు బోనం భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ అధ్యక్షుడు మధుసూదన్ గౌడ్ ప్రారంభించారు. ఈరోజు ఉప్పుగూడ మహంకాళి మాతేశ్వరి మందిరం నుంచి ఉమ్మడి దేవాలయ ఊరేగింపు కమిటీ తరఫున బంగారు బోనాన్ని తీసుకెళ్లడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రభుత్వ ఆదేశాల అనుసారంగానే మరియు భౌతిక దూరం పాటిస్తూ శానిటైజేషన్ మరియు మాస్కులు ధరించుకుంటూ అమ్మవారికి సప్త మాతృకలకు సప్త బోనాల సమర్పణ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మొదటి బోనాన్ని గోల్కొండ జగదాంబ దేవాలయం యొక్క అమ్మవారికి బోనాన్ని తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. ఉప్పుగూడ మహంకాళి మాతేశ్వరి మందిరం నుంచి ఈ యొక్క సప్త మాతృకల సప్త బోనా బంగారాన్ని అందరం కూడా యావత్ కమిటీ మెంబర్ సభ్యులం అందరం కూడా కలిసి చేసేసి ఈ యొక్క బోనాన్ని తీసుకొని వెళ్తున్నవి. అక్కడికి కాలుడి పరిమిత సంఖ్యల లోపలనే ఓన్లీ బోనం ఎత్తుకున్న నిషా క్రాంతి గారు మరియు నేను మరియు నాతో పాటు మా కుటుంబ సభ్యులు మాత్రమే గోల్కొండ జగదాంబ అమ్మవారి దేవాలయానికి విచ్చేసాము. ఈచ్ వన్ ప్లాంట్ వన్ అనే నినాదంతో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. సనత్ నగర్ నియోజకవర్గంలోని బోయిన్గూడలో 20 లక్షల వ్యయంతో నిర్మించిన పార్కును మంత్రి ప్రారంభించారు. 6వ విడత హరితహారంలో భాగంగా పార్కులో మొక్కలు నాటారు. అనంతరం బల్కంపేట శ్మశాన వాటికలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని దుండిగల్ సమీపంలో ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నంబర్ 5 వద్ద మొక్కలు నాటారు. ఈ ఏడాది హరితహారంలో భాగంగా హైదరాబాద్ మహానగర పాలక సంస్థ HMDA పరిధిలో 12.5 కోట్ల మొక్కలు నాటుతున్నామని చెప్పారు. హరితహారంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించుకోవాలని సూచించారు. ఔటర్ రింగ్ రోడ్ వెంట టీంతో మొక్కలు నాటుతున్నామని తెలిపారు. కేసీఆర్ గారి మానస పుత్రిక 6 ఏళ్ల కిందట తెలంగాణ రాష్ట్రాన్ని ఒక హరిత తెలంగాణగా మార్చే ఒక దృఢమైన సంకల్పంతో ప్రారంభించిన యజ్ఞం ఏదైతే ఉందో నిర్విఘ్నంగా రాష్ట్ర ప్రజల భాగస్వామ్యంతో బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. 6వ విడత హరితహారం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా గౌరవ ముఖ్యమంత్రి గారు నర్సాపూర్ అడవుల్లో ఫారెస్ట్ రిజ్యువనేషన్ కార్యక్రమంతో భాగంగా వారు అక్కడ నాటిన మొక్కతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమం ఈరోజు అన్ని జిల్లాల్లో, అన్ని పట్టణాల్లో, అన్ని గ్రామాల్లో అంతటా కూడా ఘనంగా ప్రారంభమవుతా ఉంది. ఇందులో హరితహారంలో మనం పెట్టుకున్న లక్ష్యం రాష్ట్రం మొత్తంలో ఉండే గ్రీన్ కవర్ని, అడవుల శాతాన్ని, అడవుల విస్తీర్ణాన్ని పెంచాలి. అన్ని పట్టణాలు, పల్లెలు హరిత శోభతో బ్రహ్మాండంగా కలకలలాడుతూ ఉండాలి. మనకు సంక్రమించిన దానికంటే మెరుగైన పల్లెని, మెరుగైన పట్టణాన్ని మన భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశంతో మనం ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని 230 కోట్ల మొక్కలు నాటే కార్యక్రమాన్ని లక్ష్యంగా పెట్టుకున్నాం. అందులో భాగంగా ఈరోజు గౌరవ స్థానిక శాసనసభ్యులు KP వివేకానంద్ గారి ఆహ్వానం, స్థానిక శాసన మండలి సభ్యులు స్థానికులు శంబీపూర్ రాజు గారు, అదే రకంగా గౌరవ మంత్రి గారు మల్లారెడ్డి గారి ఆహ్వానం మేరకు నేను, శ్రీనివాస్ యాదవ్ గారు, హైదరాబాద్ మేయర్ గారు, వారితో పాటు నిజాంపేట కార్పొరేషన్ కానీ, కొంపల్లి కానీ, ఇంకా ఇక్కడ దుండిగల్ మున్సిపాలిటీ కానీ అందరూ కూడా గౌరవ కౌన్సిలర్లు, గౌరవ కార్పొరేటర్లు, గౌరవ చైర్మన్లు,
గౌరవ మేయర్లు అందరం కలిసి ఈరోజు హెచ్ఎండిఏ పరిధిలోని మా హెచ్ఎండిఏ మెట్రోపాలిటన్ కమిషనర్ గారు, మేడ్చల్ కలెక్టర్ గారు అందరి సారథ్యంలో ఈరోజు ఈ ఔటర్ రింగ్ రోడ్ పక్కనే ఉన్న 110 ఎకరాల హెచ్ఎండిఏ భూమిలో యాదాద్రి మోడల్లో ఒక 6.5 లక్షల మొక్కలు ఒక చిట్టడవిలాగా ఇక్కడ యాదాద్రి మోడల్లో మియావాకీ టెక్నాలజీతో, మియావాకీ టెక్నిక్ ద్వారా ఇక్కడ పెంచబోతా ఉన్నాం. అదే మాదిరిగా మొత్తంగా మీరు చూసినట్టయితే ఈరోజు ఔటర్ రింగ్ రోడ్ 160 కిలోమీటర్లలో గౌరవ ముఖ్యమంత్రి గారే స్వయంగా ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ కూడా తిరిగి హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో ఈరోజు మరి ప్రతి 10 కిలోమీటర్లకు 6వ విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా సూర్యాపేట పట్టణంలోని 9వ వార్డులోని పార్కులో మొక్కలు నాటే కార్యక్రమంలో మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, జెడ్పీ చైర్మన్ గుజ్జ దీపిక, యుగేందర్ రావు, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, ఎస్పీఆర్ భాస్కరన్, మున్సిపల్ చైర్మన్ పెరుమల్ల అన్నపూర్ణ, మున్సిపల్ కమిషనర్ మరియు కౌన్సిలర్, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. మంత్రి మాట్లాడుతూ ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉద్యమంలా హరితహారంలా భాగంగా మొక్కలు నాటుతున్నామని మంత్రి తెలిపారు. భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకుని హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారు. హైదరాబాద్ టు విజయవాడ జాతీయ రహదారిపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా మొక్కలు నాటి స్ఫూర్తిని నింపారు. గ్రామ పంచాయతీలలో, మున్సిపాలిటీలలో చట్టంలో చెట్లను నాటి వాటిని సంరక్షించాలని సీఎం కేసీఆర్ నిబంధనలు పొందుపరిచారని, వాటిని ప్రతి మొక్కను బ్రతికించేలా ప్రభుత్వం కఠినంగా చర్యలు చేపట్టింది. హరితహారంకి ప్రత్యేక బడ్జెట్ కూడా గ్రామ పంచాయతీలలో, మున్సిపాలిటీలలో కేటాయించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 3% మాత్రమే అటవీ శాతం ఉందని తెలిపారు. తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా ఈరోజు 6వ విడత హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకున్నాం. సూర్యాపేట పట్టణంలోని పార్కుతో ప్రారంభించి జిల్లా అంతటి కూడా సూర్యాపేట జిల్లాలో 83 లక్షల మొక్కల్ని ఈ సీజన్లో నాటడానికి టార్గెట్ చేసుకొని ప్రణాళిక చేసుకోవడం జరిగింది. చెట్ల యొక్క ప్రాధాన్యత, అడవులు పెంచాల్సిన అవసరం, దాని ప్రాధాన్యత ఏందో మనకి ఇవాళ అర్థమైంది. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా మానవ సమాజం ఎదుర్కొంటున్న పెద్ద సమస్య పర్యావరణ సమస్య అనే విషయం మనందరికీ తెలుసు. భారతదేశంలో దీని ప్రాధాన్యతను గుర్తించి మొదటగా ప్రభుత్వం దీని ఒక ఉద్యమంలాగా చేయాలని చెప్పి గుర్తించి దాని ప్రాధాన్యతను ప్రజలకు తెలియచేట్టు చేయడం, ప్రజలను చైతన్యం చేసే కార్యక్రమం మొదలుపెట్టింది మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. 240 కోట్ల మొక్కల పెంచే కార్యక్రమాన్ని టార్గెట్ చేసుకొని ఈ కార్యక్రమాన్ని మనం 6 సంవత్సరాల క్రితం ప్రారంభం చేసినాం. ఈ 6 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో చాలా మార్పులు కనబడుతూ ఉన్నాయి. ప్రత్యేకించి ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ విజయవాడ రహదారి పైన ప్రత్యేక దృష్టి పెట్టి వారి స్వయంగా వచ్చి మొక్క నాటి దాని ప్రాధాన్యతను ఈ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా గుర్తించినట్టు చేసినారు. హైదరాబాద్ సిటీ పోలీస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ హరితహారంలో డీజీపీ మహేందర్ రెడ్డి, నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్, ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అనిల్ కుమార్, స్థానిక కార్పొరేటర్ ముఖేష్ సింగ్, పలువురు ఉన్నత పోలీస్ అధికారులు పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు హరితహారం ప్రారంభించారు. దేశంలోనే హరితహారంలో మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ అని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత హరిత తెలంగాణ మార్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దని తెలిపారు. మంత్రి గ్రామం, ప్రతి నగరాలలో హరితహారం చక్కగా కొనసాగుతుందని, ముఖ్యమంత్రి కేసీఆర్ టార్గెట్ 30 కోట్ల మొక్కలు నాటడం, దానిని దిశగా కృషి చేస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చినాక మొక్కలు నాటడంలో ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని, ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటి దానిని సంరక్షించాలని, దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి గ్రామం, ప్రతి నగరాలలో అందుబాటులో నర్సరీలు ఏర్పాటు చేశారు. గోషామహల్లో పోలీసులు ఇలాంటి గ్రీనరీ కార్యక్రమాలు చేయడం చాలా సంతోషమని, ఇప్పుడున్న పరిస్థితిలో ప్రజలు కరోనాను జయించాలని, రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో ప్రజలు ప్రభుత్వానికి సహకరించి ప్రభుత్వ సూచనలను పాటించాలని కోరుతున్నానని తెలిపారు. కరోనాను జయించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు.
ఈరోజు అంటే చాలా ఇంపార్టెంటే ఉంది. హరితహారం ప్రోగ్రాం మొత్తం ఆనబుల్ సింగ్ గారు స్టార్ట్ చేస్తున్నారు. ఈరోజు ఆయన ఫారెస్ట్ ఏరియాలో హరితహారం ప్రోగ్రాం చేస్తున్నారు. మొత్తం ఇండియాలో అంటే మన స్టేట్ నెంబర్ 1 స్టేట్ ఉంది. ఎవ్రీ ఇయర్ తెలంగాణ తర్వాత మా ఆనబుల్ సింగ్ గారు గ్రీనరీ కోసం చాలా ఇంపార్టెంట్ ఇస్తున్నారు. ఈరోజు పోలీస్ ద్వారా గోషామల్ గ్రౌండ్లో అంటే ప్రోగ్రాం చేస్తున్నారు. మా డీజీపీ గారు మహేందర్ రెడ్డి గారు, మా కమిషనర్ గారు అంజనీ కుమార్ గారు, అదర్ ఆల్ పోలీస్ ఆఫీసర్స్ మొత్తం పార్టిసిపేట్ చేస్తున్నారు. తప్పకుండా హరితహారం ప్రోగ్రాం చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రాం. ఎందుకంటే మాకు ఎంత గ్రీనరీ అయితే అంత బాగా అవుతుంది, అంత హెల్త్ మంచిగా అవుతుంది. గ్రీనరీ తక్కువ అయింది ఇప్పుడు డే బై డే. మా ట్రీస్ అంటే ఇప్పుడు పెడుతున్నారు. మా ఆనబుల్ సింగ్ గారు తెలంగాణ తర్వాత 2015-16లో అంటే నియర్లీ 15 crore ఎక్కువ చేశారు. తర్వాత డే బై డే ఇంక్రీజ్ అయ్యింది. లాస్ట్ ఇయర్కి 30 crore అయింది. ఈ రోజుకి అంటే 30 crores ఎక్కువ ముక్కలు పెట్టున్నారు. మొత్తం డిస్ట్రిక్ట్స్లో అంటే అందరూ విలేజ్ గ్రామ పంచాయతీలో ఇండియాలో ఒకటి స్టేట్ ఉంది. మన స్టేట్ 12,751 గ్రామ పంచాయతీ ఉంది. మా ఆనబుల్ సింగ్ గారు ఆల్ గ్రామ పంచాయతీలో అంటే ఏం చేశారు, ఒక ట్రాక్టర్ ఇచ్చారు, ట్రాలీ ఇచ్చారు, ఒక ట్యాంకర్ ఇచ్చారు. ఎందుకంటే విలేజ్ ఎవ్రీ టైం సాఫ్ చేయాలి. మొత్తం చెత్త ఉంటే పక్కగా దూరం పెట్టాలి. మొత్తం గ్రీనరీ ఎక్కడెక్కడ ముక్కలు పెడుతున్నారు. ట్యాంకర్ ద్వారా నీళ్ళు ఇవ్వాలి. బాగా ప్రోగ్రాం ఉంది. చాలా ఈ టైంలో చాలా బాగా సక్సెస్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ చాలా బాగా సక్సెస్ అయింది. ఇండియాలో ఉంటే మా ఆనబుల్ సింగ్ గారు గ్రీనరీ కోసం చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. గ్రీనరీ వస్తే అంటే చాలా బాగా హెల్త్ అవుతుంది. నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను మీడియా ద్వారా 100% మా ఇంటిలో అంటే ముక్కలు పెట్టాలి. సిటీలో అంటే చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది సిటీలో, ఎందుకంటే పాపులేషన్ చాలా ఎక్కువ ఉంది. సికింద్రాబాద్ మారేడుపల్లి మండలం పరిధిలో ఉన్న విలువైన ప్రభుత్వ భూములను కాపాడాలని నగర సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నేతలు తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. సిపిఎం సికింద్రాబాద్ జోన్ కార్యదర్శి అజయ్ బాబు మాట్లాడుతూ మారేడుపల్లి మండలం పరిధిలో ఉన్న విలువైన ప్రభుత్వ స్థలాలను కొంతమంది భూ కబ్జాదారులు అక్రమంగా ఆక్రమించి వాటిపై నకిలీ ధృవపత్రాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. వాటిని స్వాధీనం చేసుకుని ఆ స్థలాల చుట్టూ ప్రహరీ గోడలను ఏర్పాటు చేయాలని ఎంఆర్ఓకు విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. పలుమార్లు మెమోరం ఇచ్చిన, పలుమార్లు చెప్పిన నిమ్మకు నీరు ఎత్తినట్టుగా వేరిస్తున్నారు. ఈరోజు ఏదైతే పెద్దలు ఉన్నారో కబ్జా చేస్తున్నారో వాళ్ళు ఈ మహేంద్రవల్స్లో ఉన్న సర్వే నెంబర్ 74నే కాకుండా పేదలు నివసిస్తున్న 844/1లో కూడా ఈరోజు కబ్జాలు గురి చేస్తున్నారు. ఈరోజు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కొమరయ్య గారు ఈరోజు ఎక్కడ భూములను ఎక్కడ కబ్జా పెడుతుంటే రెవెన్యూ బోర్డులు కూడా కూలగొట్టి వాటిని కడతా ఉంటే ఈరోజు ప్రభుత్వ భూములు కాపాడుకున్న పరిస్థితి లేదు. కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం సిపిఎం పార్టీగా, ఎక్కడైతే మారేడుపల్లి మండలంలో ప్రభుత్వ భూములు ఉన్నాయో వాటన్ని కాపాడాలి, ప్రజా అవసరాల కోసం ఉపయోగించినట్టుగా ఉండాలి. ఎక్కడైతే ప్రజా అవసరాల కోసం అక్కడ బోర్డులు పెట్టున్నారో ఆ బోర్డులలో ఖచ్చితంగా ఆ ఆఫీసులో వచ్చినట్టుగా మనం చూడాల్సిన బాధ్యత ఉంది. ఇప్పటికైనా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, భూ కబ్జాదారుల నుండి భూములు కాపాడి వాటికి బోర్డులు పెట్టాలి, పెన్షన్లు ఏర్పాటు చేయాలి, వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో సిపిఎం పార్టీగా అడ్డగుట్టులో ఉన్న వామపక్షాలందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా వారిని హెచ్చరించారు. మదిర నియోజకవర్గంలో పంటగల 6వ విడత హరితహారం కార్యక్రమం. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు. ఈ యొక్క కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మానస పుత్రిక హరితహారం కార్యక్రమం అని అన్నారు. అదేవిధంగా కేసీఆర్ గారి స్ఫూర్తితో మదిర నియోజకవర్గాన్ని కూడా పచ్చదనంతో కలకలలాడే విధంగా చూడాలని తన యొక్క ఆకాంక్ష అని అన్నారు. ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేసిన మదిర చింతకాని, ఎరుపాలెం, ముదిగొండ మండల ప్రజలకు, నాయకులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమంలో మండలాల జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, అధికారులు పాల్గొన్నారు. సార్ కొద్దిగా యువతలకు పెట్టండి సార్, అది వాటర్ క్యాన్ కనపడట్లేదు, పైకి లేపండి. చెట్టు అనుకుంది. కమిషనర్ గారు రావట్లేదండి, కొద్దిగా సార్ ముందు రండి సార్. చెప్పండి ఇప్పుడా ఆడోటి వరుస ఖమ్మం. పెట్రోల్ డీజిల్ ధరల పెంపుకు నిరసనగా వామపక్షాల ఆందోళన. ఆదిలాబాద్ గత కొన్ని రోజులుగా ప్రతినిత్యం పెంచుతున్న పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ వామపక్షాలు ఆందోళనకు దిగాయి. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట సిపిఐ, సిపిఎం,
ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీల నేతలు ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో నాయకులు బండి దత్తాత్రి, లంకరాములు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం గత వారం రోజులుగా ప్రతినిత్యం పెట్రోల్, డీజిల్ ఛార్జీలను పెంచుతూ సామాన్యుడిపై భారం మోపుతున్నారని నేతలు ఆరోపించారు. ధరలు రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయి. ఒక పక్క అంతర్జాతీయంగా ఆయిల్ ధరలు తగ్గుతూ ఉంటే మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూ ఉన్నాయి. వాస్తవంగా క్రూడ్ ఆయిల్ ధర తగ్గడం ఫలితంగా మన దేశంలో ఇప్పుడు 22 రూపాయల లీటర్ చొప్పున పెట్రోల్, డీజిల్ ఇవ్వచ్చు. కానీ ఈ రోజున 70 నుంచి 75 రూపాయల మేరకి పెట్రోల్, డీజిల్ పెరుగుతున్నది అని అంటే దీనికి కారణం ఏంటి అనేది ఈ దేశ ప్రజలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. కరోనా నేపథ్యంలో ప్రజలందరూ ఆర్థిక ఇబ్బందులతోని అల్లాడుతున్నటువంటి సమయంలో రోజువారీగా భారాలు మోపుతూ ప్రజల జేబుల్లో నుంచి డబ్బుల్ని కొల్లగొట్టేటటువంటి ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం సిపిఐ, సిపిఐఎం, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ వామపక్షాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా మన మోడీ ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలని చెప్పేసి ఆందోళనలు చేస్తా ఉంది. ఇదివరకే చేయడం జరిగింది వివిధ వామపక్షాల పార్టీలు. ఈరోజు ఒక ఐక్యతగా దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేపట్టడం జరిగింది. ఇలా మోడీ ప్రభుత్వం ఆలోచన ఏమున్నాయంటే గత 2-3 నెలల లాక్డౌన్లో దేశవ్యాప్తంగా 14 కోట్ల ప్రజానీకానికి పెట్టిన ఇబ్బందిని, వాళ్ళ పరిస్థితిని, వాళ్ళ బాధని గోల్కొండ చోటా బజార్ వద్ద ఉన్న ఆలయ అర్చకులు లైన్ దిగంబర్ రావు ఇంటి వద్ద నుండి అమ్మవారి విగ్రహాలతో పాటు తొట్టెల పూజ అనంతరం గోల్కొండకు బయలుదేరుతాయి. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే అంజయ్య యాదవ్. ఈ కార్యక్రమానికి హాజరైన మున్సిపల్ చైర్మన్ నరేందర్, ఆర్జీఓ రాజేశ్వరి, మున్సిపల్ కమిషనర్ లావణ్య, ఇన్స్పెక్టర్ శ్రీధర్ కుమార్, తెరాస కౌన్సిలర్లు తదితర నాయకులు పాల్గొన్నారు. పోలీస్ శాఖ, మున్సిపల్ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రజా ప్రతినిధులు, ప్రజలు, మెప్మా శైలజ, మహిళా సంఘాల నాయకులు తదితరులు పెద్ద ఎత్తున తరలివచ్చి మొక్కలు నాటారు. 6వ విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని పోలీస్ శాఖ చేపట్టింది. అడవులు, చెట్లు అన్ని అంతరించుకుపోయి వర్షాలు సరిగా పడనందున ముఖ్యమంత్రి గారు ఆలోచించి మన చెట్లు పెంచే కార్యక్రమాన్ని చేపట్టాలి అని ఉద్దేశంతో చేపట్టిన కార్యక్రమం ఇది. 6వ విడత కార్యక్రమం జరుగుతున్నది. ఈ 6వ విడత కార్యక్రమాన్ని కూడా ముఖ్యమంత్రితో పాటు, ముఖ్యమంత్రి నర్సాపూర్ నియోజకవర్గం ముఖ్యమంత్రి గారు స్టార్ట్ చేసాము. వారితో పాటు వివిధ ప్రాంతాల్లో మంత్రివర్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మిగతా ప్రజాప్రతినిధులంతా, సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, కమిషనర్లు, కార్పొరేటర్ కౌన్సిలర్లు, అదేవిధంగా చైర్మన్లు, అట్లా అన్ని స్థాయిలో ఉన్న ప్రజాప్రతినిధులు పాల్గొని చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. అందరికీ ఆలోచన వచ్చింది ఏంటంటే చెట్లు లేకపోతే మన జీవన విధానం కష్టమైతే. ఎందుకంటే చెట్లతోటి ఆక్సిజన్ వస్తుంది, చెట్లతోటి వర్షాలు వస్తాయి, చెట్లుంటే నీడు ఉంటుంది, వాతావరణం బాగుంటుంది, చెట్లు పండ్లు ఫలాలు ఇస్తాయి. ముఖ్యంగా గృహాల్లో మన ఇంటి ఆవరణలో పెట్టుకుంటే ఒక మామిడి చెట్టే కానీ, పూల చెట్టే కానీ, అదేవిధంగా మామిడి చెట్టే పెట్టుకుంటే పండ్లు వస్తాయి, పండ్ల చెట్టు కూడా పెట్టుకుంటారు. చాలా అవగాహన వచ్చింది స్త్రీలకు. నేను మొన్న ఎంజాలకు పోయినప్పుడు మీరు కూడా ఫోటోలు చూసింది. ఒక ట్రాక్టర్ చెట్లు వస్తే ఎంత ఉత్సాహంగా మంది లైన్లు నిలబడరు, లైన్లు నిలబడి. నల్గొండ జిల్లా నిడమనూరు వెంపాడు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో డీసీఎం ఢీకొనడంతో ఆటోలో ప్రయాణిస్తున్న 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే 5గురు పరిస్థితి విషమంగా ఉందని బాధితులను మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరంతా కంపసాగరం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ఓ శుభకార్యానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుందని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
కర్ణాటకలో కోవిడ్-19 కరాల నృత్యం చేస్తున్న 10వ తరగతి పరీక్షల నిర్వహించడంలో ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. భారత్లో రోజు రోజుకు కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లో 10వ తరగతి పరీక్షలు రద్దయ్యాయి. కొన్ని రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్, డిగ్రీ పరీక్షలు సైతం రద్దయ్యాయి. మరికొన్ని రాష్ట్రాల్లో కూడా పరీక్షలను రద్దు చేసే యోచనలో ఉన్నాయని, ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం మాత్రం అందుకు భిన్నంగా కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్ఎస్ఎల్సీ పరీక్షలను నిర్వహించేందుకు సిద్ధమైంది. రాష్ట్రంలో సామాజిక దూరాన్ని కొనసాగిస్తూ రేపు 8 లక్షలకు పైగా విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. కర్ణాటకలో నుంచి ఎస్ఎల్పిసిఎల్ పరీక్షలు జరుపుతున్న రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 8,48,203 మంది ఎస్ఎస్ఎల్సీ పరీక్షలు రాస్తున్నారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తప్పనిసరిగా ముఖాలకు మాస్కులు ధరించాలని, సామాజిక దూరం పాటించేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. రాతి బండ కింద పడి కూలీ మృతి చెందాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లా కలకడలో జరిగింది. ఈ ప్రమాదంలో మరో 2 గాయాలయ్యాయి. అయితే కాగా 4 మాత్రం ప్రమాదం నుండి తప్పించుకున్నారు. కలకడ మండలం నడిమిచెర్ల సమీపంలోని మెట్టుకు వద్ద ఈ ఘటన జరిగింది. సమాచారం తెలియగానే సంఘటనా స్థలానికి కలకడ పోలీసులు చేరుకున్నారు. మృతుడు చిత్తూరు జిల్లా యాదమరికి చెందిన రెహమాన్ పోలీసులు గుర్తించారు. గాయపడిన అక్బర్, ముబారక్లను గుర్రంకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బండరాయి కింద మృతి చెందిన వ్యక్తిని అతి కష్టంతో బయటకు తీశారు. ఇవి వాళ్ళ బులెటిన్లోని అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సిటీ ఇండియా న్యూస్. दोस्तों, अगर आपको हमारी न्यूज़ और एंटरटेनमेंट तमाम प्रोग्राम पसंद आते हैं तो फिर लाइक करें, शेयर करें और सब्सक्राइब करें। और हाँ, बेल आइकॉन दबाना ना भूलें ताकि आप हमारी हर न्यूज़ और हर एंटरटेनमेंट प्रोग्राम से अपडेट रहें। देखते रहिए सिटी इंडिया न्यूज़, हक की आवाज़।